సో జనరల్‌గా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం. చాలామంది అవసరం లేకుండా కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. అవసరం లేనియన్ని తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అసలు ఈ షాపింగ్ అనేది ఏంటి? ఇదొక వ్యసనమా? మరి దీని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కె. మాధవి గారు. మేడం నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. యెస్. అంటే అడగడానికి ఇది కాస్త సిల్లీగా అనిపించినా గానీ, ఇది డిస్కస్ చేసుకునే సబ్జెక్టే. సో చాలామంది కూడా అవసరం లేకపోయినా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడంటే నిజంగానే షాప్‌కి వెళ్ళి చూసి అది కొనడం అనేది ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఆన్‌లైన్ వచ్చేసింది. టక్ టక్ అని మనకి నచ్చినవన్నీ యాడ్ చేసుకోవడం, ఇంటికి తెచ్చేసుకోవడం. అవసరం లేకపోయినా షాపింగ్ చేయడం అంటే ఏంటది? అంటే మెంటల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందా అదేమన్నా? ఉంటది. అంటే మీరు అన్న క్వెషన్‌కి రిలేటెడ్ టు లిటిల్ బిట్ ఆఫ్ మెంటల్ కండిషన్ గురించి మాట్లాడొచ్చు, హెల్త్ గురించి. కొంతమందికి ఏమవుతుందంటే చాలా స్ట్రెస్‌లో ఉంటారు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా విసుగొచ్చినా, లేకపోతే ఏదో సిట్యుయేషన్ జరిగినా, అత్త కోడలనుకోండి, భార్యాభర్తల మధ్యలో దెబ్బలాటైనా, పిల్లలు ఫ్రస్ట్రేట్ చేసినా, ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు దే వాంట్ సంథింగ్ చేంజ్ ఆఫ్ దేర్ మైండ్. అంటే ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఒకరికి వస్తుంది. ఇంట్లో వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. కానీ కొంతమందికి షాపింగ్ అంటే పిచ్చండి. అంటే ఆ పర్టికులర్ విసుగుని వాళ్ళు దానిలో కన్వర్ట్ చేసేస్తారు. షాపింగ్ అంటే ఎవరికైనా ఇష్టమే. మనకి చాలా ఇష్టం. మాకు శారీ కొనడానికి వెళ్తే రకరకాల శారీలు చూస్తాం. 10-15 శారీలు చూస్తే కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనం అంటే లేడీస్కి అందరికీ చాలా ఇష్టం. బట్ ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ మీద జనరలైజ్గా మనం మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు షాపింగ్ ఎక్కువగా లేడీసే చేస్తారు. మీరు ఎక్కడైనా పిల్లలు అంటే ఒక గర్ల్స్ వింగే ఎక్కువ చేస్తాం మనమే. జెంట్స్కి అంత ఇష్టం ఉండదు షాపింగ్ చేయాలన్న, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. దే విల్ నాట్ స్పేస్ సో మచ్ ఆఫ్ టైం. బట్ ఎక్కువగా షాపింగ్ అంటూ మాట వచ్చింది. కొంతమంది ఉన్నారు జెంట్స్, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ భార్యకి వాళ్ళే సెలెక్ట్ చేయాలి, వాళ్ళే కొనాలన్న షాపింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ మీరు అన్న క్వశ్చన్కి ఏంటంటే ఎందుకు ఇది ఒక రకమైన ప్రాబ్లమా ఏంటి అని అడగటానికి వస్తే, షాపింగ్ చేయడం అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే మీకు ఇంట్లో అవసరమా లేదా ఆ వస్తువు, అది చాలా ఇంపార్టెంట్. బట్ ట్రెండ్ అండి, పక్క వాళ్ళ ఇంట్లో అది ఉంది, మన ఇంట్లో ఎందుకు లేదు, అవును, అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే ఒక స్టేటస్ సింబల్. మీ ఇంటి ముందు ఇవి ఉన్నాయా లేవా, నా ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉందా లేదా, మైక్రోవేవ్ వాళ్ళ ఇంట్లో ఉంది, నా ఇంట్లో ఉందా లేదా, వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, వాళ్ళకి మన ఇంట్లో ఉందా లేదా, ఆ కప్ సెట్స్ ఉన్నాయా లేవా, ఇవి రకరకాల పక్క వాళ్ళని చూసి మన కంపారిజన్లు చేసుకొని కొంటాం అనేది ఎక్కువ పెరిగిపోయింది. కొత్త వస్తువు వచ్చింది, కొంతమందికి ఉంటుంది కూడా. ఎప్పుడైనా మార్కెట్లో కొత్త వస్తువు వచ్చిందంటే అది మన ఇంట్లో ఉండాల్సింది. అవును. అసలు అది అవసరమా, దాన్ని దేనికి వాడుకుంటా మనకు అవసరం అక్కర్లేదు. అంటే అది ఒక రకమైన వాళ్ళకి ఆ షాపింగ్ అన్నది ఒక థ్రిల్ అండి వాళ్ళకి. అది వాళ్ళకి ఒక రకమైన వీ కెన్ సే వ్యాధి కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ వస్తువుని చూస్తే అది కొనేయాలని అనిపిస్తూ ఉంటుంది. అది తగ్గించాలనేది చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ కంపారిజన్ అది కాదు, ఆ వస్తువు మీద ప్రేమ, ఆ షాపింగ్ మీద ఉన్న థ్రిల్ వాళ్ళకి అంతే. అది తగ్గాలి అని అంటే వాళ్ళకి మనం ఏం చెప్పాలి అంటే, ఆ వస్తువు నీకు అవసరమా లేదా ఒకసారి నువ్వు రాసుకోమని చెప్పాలి. ఈ వస్తువు నువ్వు కొంటున్నావు, దేనికి నువ్వు యూజ్ చేస్తున్నావు ఒక్కసారి రాయి. ఇప్పుడు మనందరం కూడా షాపింగ్ చేస్తూ ఉంటాము. అయితే మనల్ని కూడా మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. నిజంగానే నేను కూడా ఆ కేటగిరీలో ఉన్నానా లేదా అనేది. ఉంటాం అంటే మన అంతా దాంట్లోకి వెళ్ళిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు నా కాన్సెప్ట్ ఉంటుంది, నేను షాప్కి వెళ్ళాలంటే ఇదే రేంజ్లో ఒక శారీ కొనాలని వెళ్ళానంటే అదే రేంజ్లో షాప్లో చేస్తే ఎంత మంచి చీరలు చూపించినా అదే రేంజ్ కావాలి, అదే ఒక శారీ కావాలని వచ్చేస్తాం. బట్ అదే రేంజ్లో 2-3 శారీలు ఉంటే కూడా కొనేస్తాను. అంటే మనకు రేంజ్ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రేంజ్లో ఇంతమంది 3 శారీస్ వస్తే 3 ఈవెంట్స్కి మనం వేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి అలా ఉండదు. కొంతమందికి నేను అనేది కొంచెం డిస్టర్బ్డ్ పర్సన్స్కి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి అవసరం ఉందా లేదా అని కొనేస్తారు. షాపింగ్కి వెళ్ళారు అంటే కొనాలి, అదే అవసరమా లేదా. ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్ళాలి, లక్ష్మి గారు నాకు ఒక సాయం చేస్తారా, నాతో పాటు షాపింగ్కి రండి అని అన్నాను అనుకోండి, వెళ్ళామనుకోండి, మీకు అవసరం లేకపోయినా అరే వచ్చాం కదా కొనాలి అన్న ఫీలింగ్ కొంతమందికి వచ్చేస్తుంది. అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అనేది. అంటే మీకు అది ఇంటికి అవసరమా లేదా, దానివల్ల మీకు యూజ్ ఉందా లేదా, ఏదో కొత్త ట్రెండ్ ఫాలో అయిపోవాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో వస్తువులు ఉన్నాయా, లేదా షాప్కి వచ్చాను అది నేను కొంటేనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. కొంతమందికి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎక్కువ వస్తువు కొంటేనే. కాబట్టి అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందని వాళ్ళు కొనేస్తూ ఉంటారు. సో అది కొంచెం మనం వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎందుకు మనం తగ్గించుకొని, అంటే టైం పడుతుంది వాళ్ళకి. అది దట్ ఈస్ నాట్ ఒక డిజీజ్ అని చెప్పను, అది కొంతమందికి ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ అండి, అంతే. దట్ ఈస్ ఆల్సో ప్యాషన్. సమ్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ టు బై న్యూ థింగ్స్. ఇంట్లో కొత్త వస్తువులు ఉండాలని ఒక ప్యాషన్ క్రియేట్ చేసుకుంటారు. సో అలా కూడా కొంతమందికి ఉంటుంది. అంటే ఆర్థిక స్తోమత బాగుండి సో షాపింగ్ చేసుకుంటే ఓకే. అంటే లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది కొనాలి అనే ఒక
ఇంటెన్షన్ కాదు, సమ్ ఎగ్జైట్మెంట్ తోని కొనేస్తూ ఉంటారు. దానివల్ల నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా నష్టాలు వస్తాయి కదండి. ఇప్పుడు మీ ఇంట్లో అవసరం లేదు, అది మీ బడ్జెట్ లేదు, బట్ ఎవరో కొన్నారు, లేదా కొనాలని తప్పంతా ఇంట్లో ఒక ఖర్చు ఎక్కువ అయినట్టే కదా మనకి. పిల్లలు ఫీజు కట్టాలి, కట్టకుండా మీరు వెళ్ళి ఒక వస్తువు కొన్నారు అనుకోండి, పిల్లల ఫీజుకి ప్రాబ్లం రాలా, ఫైనాన్షియల్ ప్రాబ్లం రాలా ఇక్కడ. అంటే మన కోరికలు ఎంతవరకు అవసరమా అని మనం నియంత్రించుకోవాలి. అది అవసరమా లేదని ఎప్పుడైతే మనం మెంటల్ హెల్త్ అన్నాం కదా, దాన్ని మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నా దాని తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకోవాలి. అది ఇది అవసరమా లేదని ఒక్కసారి తెలుసుకోవాలి. కానీ చాలా మందికి మీరు అన్నట్టు వేరే వాళ్ళను కంపేరింగో, లేకపోతే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అరే నాకు ఇది లేకపోతే ఈ పర్టికులర్ లొకాలిటీలో, ఏరియాలో నన్ను తక్కువ చూస్తారేమో అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అది ఆన్లైన్ యాప్లో మనం చూసిన వెంటనే ఆ కొత్త వస్తువు చూసే వరకు అబ్బాయి మన ఇంట్లో ఉంటే బాగుంది, కొంటే బాగుండని కొనేస్తారు. అది యూజ్ ఏమో అవసరం లేదు, అది కొత్త వస్తువు ఉందా నీకు కొనేయాలి. అది దాంతో మనిషికి ఏమవుతుందంటే ఇంట్లో ఆర్థిక ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా లేదో కూడా పట్టించుకోరు, కొనేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. న్యాచురల్, నీకు ఎందుకు అవసరమా, ఎందుకు కొన్నావా అని వాళ్ళిద్దరు మళ్ళీ ఒక మాట అనుకుంటారు. ఈ కొన్న వస్తువు ఏమో కానీ ఇద్దరిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల పిల్లల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. చదువుకునే పిల్లలు ఇంట్లో ఉంటారు, వీళ్ళిద్దరు తిట్టుకుంటే అక్కడ పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ఒక చిన్న పని, ఈ షాపింగ్ అన్న ఒక చిన్న వాళ్ళ మైండ్లో ఉన్న మైండ్ సెట్లో ప్రాబ్లం ఉన్న ప్రాబ్లమ్ ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీనివల్ల తగ్గించుకోవాల్సిందే. సో తగ్గించుకోవాలంటే ఎట్లా? అదేమైనా చిన్న సింపుల్ థింగ్ కాదు ఇది. తగ్గించుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మైండ్ చేసుకోవాలండి, ఇది ప్రాబ్లం వస్తుంది గ్యారంటీ. ఒక ప్రాబ్లం ఎరైజ్ ఎందుకు వచ్చింది? షాపింగ్ వల్ల. అంటే షాపింగ్ వల్ల నాకు ఇంత ప్రాబ్లం వస్తుంది అంటే నేను దీన్ని ఎలా తగ్గించుకోవాలని వాళ్ళు ఆలోచించాలి ఇంకా. సో దాని దగ్గరగా మనం మాట్లాడడం తెలుగు చెప్తాం, బట్ దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ దేర్ సైడ్. అంటే ఏంటి, మీరు ఎలా చేయాలి, నేను తగ్గించుకోవాలి, నేను ఇలా చేశాను కాబట్టి నా పిల్లలు ఇలా అంటున్నారు, మా వారు ఇలా అన్నారు, లేకపోతే మా మదర్-ఇన్-లా ఇలా ఉంది, లేకపోతే మా భార్య ఇలా ఉంది, కాబట్టి నేను ఇది తగ్గిస్తే నా ఫ్యామిలీ బాగుంటుంది అన్న ఆలోచన వాళ్ళు రావాలి. అండ్ మోర్ ఓవర్ థింగ్, ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా తగ్గాలండి, చాలా వరకు అది తగ్గాలి. ఇంకోటి కంపారిజన్ విత్ అదర్ పీపుల్స్ తగ్గాలి. అది ఎక్కడ మనం చెప్పడానికి అవ్వదు, మీకు మనమే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం కంట్రోల్ చేసుకుంటేనే జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఆ ప్రాబ్లంకి ఏది రూట్ తెలుసుకుంటామా దాన్ని మనం సాల్వ్ చేసుకోగలం. సో తగ్గట్టుగా మనం తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా అండి. సో వస్తువు ఉన్నా లేకపోయినా మనకి మెంటల్ హెల్త్ బాగుండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండడం కూడా చాలా చాలా ముఖ్యం. సో సేవింగ్స్ అనేవి కూడా చాలా ఉండాలి. సో చిన్న వస్తువులు కొనియడం చిన్నదే కదా అనుకుంటాం, కానీ అది స్మాల్ మిస్టేక్ లీడ్స్ ఏ గ్రేట్ డ్యామేజ్ అన్నట్లు అలా జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా సేవింగ్స్ ఉండాలి, చిన్న వస్తువులు కొనడం ఆపేయాలి. షాపింగ్ ఇష్టాన్ని కూడా చాలామంది తగ్గించుకుంటే మంచిది, అవసరం లేని వాటిని. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.